గుంటూరు పశ్చిమ టీడీపీ కార్యాలయంలో ఘనంగా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గాన్ని ప్లాస్టిక్ ఫ్రీ నియోజకవర్గంగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ఎమ్మెల్యే గల్లా మాధవి పిలుపునిచ్చారు. స్వదేశీ ఖాదీ నుంచి ఆత్మ నిర్భర్ భారత్ దాకా బాధ్యతాయుత పౌరులే దేశ ప్రగతికి బాటలు వేశారని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గల్లా మాధవి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జాతిపిత మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గల్లా మాధవి మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధుల త్యాగాల ఫలితంగానే నేడు భారతదేశం ప్రపంచ వేదికపై అగ్రగామిగా నిలుస్తుందన్నారు. దినోత్సవ శుభాకాంక్షలు. 80 సంవత్సరాలు అలుపెరగని భారతావని ఇంకా ఎన్నో విజయాలతో ముందుకు వెళ్తూనే ఉంది. ప్రతి ఒక్క భారతీయుడు సగర్వంగా ఎంతో గర్వం నిండిన మనసుతో ఈరోజు తల ఎత్తుకొని జీవించే ఒక శుభ పరిస్థితుల్లోకి పరిణామాల్లోకి భారతదేశం వచ్చింది. పేదరికం దగ్గర నుంచి ఈరోజు ఎన్నో మజిలీలు దాటుకుంటూ ఇంత పురోగతికి చెందాం. ఏం పురోగతిని మనం సాధించుకున్నామంటే ఈరోజు 2 రూపాయల కిలో బియ్యం తీసుకుంటూ ఎప్పుడో కాస్త పట్టడు అన్నం ఉంటే చాలు, నిలువ నీడు ఉంటే చాలు, కట్టుకోవడానికి బట్ట ఉంటే చాలు, ఈ 3 ఉంటే చాలు అనుకునే భారతదేశంలో ఈరోజు మనం ఎక్కడున్నామంటే మనకి మనమే ఇండిజీనియస్ ఎయిర్ క్రాఫ్ట్లు తయారు చేసుకునే ఒక స్టేజ్కి మనం వెళ్ళాం. అంటే స్వదేశీ ఖాదీ దగ్గర నుంచి మనం ఆత్మ నిర్భర్ భారత్ చంద్రయాన్ దాకా మనం ప్రయాణిస్తూ ఉన్నాం. ఎన్నో వీరగాథలు నాటి త్యాగాలకి నేడు కూడా స్మరించుకుంటూ ఈ స్వాతంత్ర ఊపిరిని పీల్చుకుంటున్నాము అనంటే ఈ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఆ అమర వీరులందరికీ కూడా మనం ఒకసారి ఘన నివాళులు అర్పించుకోవాల్సిన ఒక మంచి రోజు ఇది. ఈరోజు భారతదేశంలో సరిహద్దులో ఉన్న సైనికుడి దగ్గర నుంచి ప్రతి ఒక్క భారతీయుడు అంటే బాధ్యతాయుతమైన భారతీయుడి దాకా కూడా ప్రతి ఒక్కరూ ఈ భారతదేశాన్ని ఇలా మలచడానికి కారకులే అని మనం గుర్తు చేసుకోవాలి. కాబట్టి మన భారతదేశం ఇంకా ఎన్నో విజయాల్ని చూస్తూ ఉంది. ఇప్పటికే ఎన్నో చూస్తూ ఉన్నాం మనం. ఇటు ఆర్థికంగా, ఇటు మనం వైజ్ఞానికంగా, మరి ఆటల్లో పాటల్లో మన దేశ గౌరవాన్ని, మన దేశ ఔన్నత్యాన్ని పెంపొందించుకుంటూ ముందుకు వెళ్తున్నాం. భారతదేశం విజయాలకి సొంతంగా మారుతూ ఉంది. వీటన్నిటిలో మనం భాగస్వామ్యం అవుతూ ఉన్నందుకు కూడా చాలా సంతోషంగా ఉంది. బాధ్యత వైపు ఒక అడుగు మనం ముందుకేస్తూ ఈ సమాజాన్ని మరింత బాధ్యతాయుతంగా మార్చుకుంటే దేశ సరిహద్దులోని సైనికుడితో మనం కూడా ఏమాత్రం తగ్గమని సందర్భంగా గుర్తు చేసుకుంటూ, ప్రధానంగా ఈ స్వతంత్ర దినోత్సవం మరి మొన్న కామన్వెల్త్ గేమ్స్లో అద్భుతంగా నైపుణ్యాన్ని సాధించి మన భారతదేశ పతాకాన్ని సగర్వంగా ఎగరేసిన ఎందరో స్పోర్ట్స్మెన్కి అంకితం. అదేవిధంగా ఈ సమాజం కోసం నిరంతరం కృషి చేస్తున్న పద్మ అవార్డ్స్ తీసుకుంటున్న ప్రతి ఒక్క భారతీయునికి, భారతీయ ముద్దు బిడ్డలకి ఈ స్వాతంత్ర దినోత్సవం అంకితం. మరి ఇక మనం రాజకీయంగా తీసుకుంటే 2047 అనే ఒక నినాదంతో ఇటు మేక్ ఇన్ ఇండియా వైపు, హ్యాపీ ఇండియా వైపు, అదేవిధంగా హెల్దీ వెల్దీ హ్యాపీ స్టేట్ వైపు కూడా మనం అడుగులు వేస్తూ ఉన్నాం. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర అంటూ ఉన్నాం, స్వచ్ఛ భారత్ స్వర్ణ భారత్ అంటూ ఉన్నాం. ఇలాగా అనేక నినాదాలతో భారతదేశం వైపు ప్రపంచం అంతా చూసేలాగా ఇప్పటికే ఎన్నో విజయాల్ని మనం సొంతం చేసుకుంటూ ఉన్నాం. ఇదే స్ఫూర్తితో, ఇదే బాధ్యతతో మనం ముందుకు వెళ్ళాలి, ముందుకు మెలగాలి అని నేను కోరుకుంటూ ఒక చిన్న మనవి చేస్తూ ఉన్నాను, ఒక విన్నపం చేస్తూ ఉన్నాను. మన వంతు కృషిగా ఈ ఇండిపెండెన్స్ డే రోజు ఒక ఓత్ తీసుకుందాం మనందరం. అదేంటి అనంటే ప్లాస్టిక్ ఫ్రీ సిటీగా మన పశ్చిమ నియోజకవర్గాన్ని మనం మార్చుకునే బాధ్యత తీసుకుందాం. ప్రభుత్వాలు పాలసీలు తీసుకొచ్చి మనని బెదిరించి, లేదు అనంటే మన మీద ఫైన్లు వేసి మనలో ఒక మార్పు తీసుకురావాలి అనంటే అలాంటి పరిస్థితి మనకొద్దు. మనమే స్వచ్ఛందంగా ఈ యొక్క ఇండిపెండెన్స్ డే నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని మన ఇంటి దగ్గర నుంచి బయట రోడ్డు దాకా కూడా ఎక్కడా యూజ్ చేయకుండా తప్పక యూజ్ చేసేవన్నీ మళ్ళీ వాటిని డిస్పోజ్ చేసేటప్పుడు బాధ్యతగా సపరేట్గా
శానిటరీ వాళ్ళ మొహాన పడేయకుండా మనమే మన ఇంట్లో దాన్ని సెగ్రిగేట్ చేసి మనం చేసుకునే ప్రయత్నం చేద్దాం. దీని అంతటికీ మీరు నాకు సహాయ సహకారాలు అందించాలి. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఒక బాధ్యతాయుతమైన నియోజకవర్గంగా మనం మార్చుకోవాలి. ఈరోజు ఎన్నో అభివృద్ధి చెందిన దేశాలు ఉన్నాయి. అభివృద్ధి చెందిన దేశాల్లో క్రైమ్ లేదా అంటే క్రైమ్ ఉంది. అభివృద్ధి చెందిన దేశాల్లో విద్వేషాలు, వార్ లేదా అని అంటే, యుద్ధాలు లేవా అంటే యుద్ధాలు ఉన్నాయి. అభివృద్ధి చెందిన దేశాల్లో కరప్షన్ లేదా అని అంటే కరప్షన్ ఉంది. అయినా అవి అభివృద్ధి చెందిన దేశంగా ఎలా మారాయి అని అంటే అక్కడ ఉన్న ప్రజల యొక్క భాగస్వామ్యం వల్ల మారాయి. ప్రజల కాంట్రిబ్యూషన్, ప్రజల యొక్క అవేర్నెస్ వల్ల ఆ దేశాలు అగ్రగామిగా నిలుస్తున్నాయి. మన భారతదేశం కూడా మనం కాంట్రిబ్యూట్ చేస్తే, బాధ్యత వైపు మనం కూడా అడుగులు వేస్తే మన భారతదేశం కంటే గొప్ప దేశం ప్రపంచ పటంలో మరి ఎక్కడా కనిపించదు. ఇంత స్వేచ్ఛ, ఇంత సౌభ్రాతృత్వం, ఇంత ఐకమత్యం మరి ఏ దేశంలో కనిపించదు. మనం మన దగ్గరే ఉంటూ మనలోనే మనం చూసుకుంటున్నాం కాబట్టి కనిపించట్లేదు. కానీ కొంచెం మనం తలెత్తి పైకి చూస్తే, బయట ఒక్క దేశానికి వెళ్ళి వస్తే చాలు తెలిసిపోతుంది మన భారతదేశం ఎంత గొప్పదో. కాబట్టి దూరపు కొండలు నునుపులాగా ఎక్కడో దేశాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. మన భారతదేశం ఎప్పుడు పేదరికంతో, లేదు అనంటే క్రైములతో, లేదు అనంటే ఎక్కడా కూడా కరప్షన్తో నిండిపోయి ఉంది అని చెప్పి మనం బాధపడాల్సిన పని లేదు. వాటిని మార్చుకుందాం. ఎక్కడో బాలేదు అని చెప్పి ఇంకొక ప్రాంతానికి వెళ్ళడము, శాంతి కోసం, సౌభ్రాతృత్వం కోసం మరొక దేశానికి వెళ్ళడం కాకుండా మనం ఉంటున్న దేశాన్ని, మనం ఉంటున్న ప్రాంతాన్ని మనం బాధ్యతగా మార్చుకుంటే ఇది స్వర్గధామం అవుతుంది. దీన్ని మనం బాధ్యతగా తీసుకుందాం. అయితే ఈ ప్లాస్టిక్ ఫ్రీ నియోజకవర్గంతో పాటుగా మరొక్క విన్నపం మిమ్మల్ని చేస్తూ ఉన్నాను. అదేంటి అంటే, నెలలో ఒక రోజు మనం శ్రమదానం చేద్దాం. ఒక వాట్సాప్ గ్రూప్ని క్రియేట్ చేద్దాం. స్వచ్ఛందంగా ఎవరు దాంట్లోకి ఆ సేవను అందించడానికి ఎవరికి ఇష్టం ఉంటే వాళ్ళు ఆ గ్రూప్లో యాడ్ అవుతారు. ఒక ప్రాంతాన్ని తీసుకొని అక్కడ మనం ఖచ్చితంగా శ్రమదానం చేద్దాం. ఈ ఒక అద్భుతమైన కార్యక్రమం ఇంట్రడ్యూస్ చేసింది నారా చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు భారతదేశానికి ముద్దు బిడ్డల్లో ఒకానొకరుగా మనం గర్వంగా చెప్పుకునే వ్యక్తి ఎవరైనా ఉన్నారు అని అంటే చంద్రబాబు నాయుడు గారు అని చెప్పాలి. ఎందుకు చెప్పాలంటే తన ప్రణాళికలు, తన ఆలోచన, తన విధానం, తన విజన్ ప్రతిదీ కూడా ఈ సమాజం కోసం, సమాజ పురోగతి కోసం మాత్రమే చేసే వ్యక్తి, నాయకుడు ఎవరైనా ఉన్నారంటే నారా చంద్రబాబు నాయుడు గారు. అలాంటి ఒక వ్యక్తిత్వం గల నాయకుని నాయకత్వంలో మనందరం కార్యకర్తలుగా, ఈ తెలుగుదేశం పార్టీలో మనందరం సభ్యులుగా ఉన్నందుకు నిజంగా మనందరం కూడా గర్వపడాలి. ఈ భారతదేశానికి మనకు తెలియకుండానే మనం భాగస్వామ్యులయ్యాం దీని అభివృద్ధిలో అని చెప్పి మనం గర్వపడాల్సిన శుభ తరుణం ఇది. ఈరోజు ఆయన ఆలోచిస్తున్న ప్రతి అంశం కూడా ఈ భారతదేశాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, తను ఉంటున్న ఈ రాష్ట్రాన్ని ఎలాగ ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనతో ఉంది అని అంటే, ఇంతకంటే స్వాతంత్రం సమరయోధులకి మన చంద్రబాబు నాయుడు గారికి ఎక్కడ తక్కువ కాదు అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. ఎన్నో అవమానాలు, ఎన్నో త్యాగాలు చేస్తేనే ఆయన ఈ రాజకీయ ప్రస్థానంలో ఇన్నేళ్లు ప్రజాసేవలో నిమగ్నమై ఉన్నాడు. అందుకే అంటున్నాను, నాటి స్వాతంత్ర సమరయోధులకి ఏమాత్రం తీసిపోరు మన చంద్రన్న అని. అలాంటి గొప్ప నాయకుని యొక్క నాయకత్వంలో మనందరం కూడా ఈరోజు ఉంటున్నందుకు చాలా సంతోషిస్తూ, ఆయన స్ఫూర్తితో, ఆయన దిశానిర్దేశంతో మనం కూడా మన రాష్ట్రాన్ని ఒక మంచి రాష్ట్రంగా, ఒక స్వర్ణ ఆంధ్రగా మార్చుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని సాధించడం కోసం కావాల్సిన అంశాలన్నిటి మీద దృష్టి పెడదాం. ప్రతిరోజు బాధ్యతగానే మెలుగుదాం. ఈ స్వాతంత్రాన్ని మరింత శోభ తెచ్చేలాగా మనందరం కూడా ఉందాం. స్వాతంత్ర దినోత్సవం అంటే ఒక రోజు పండగ కాదు, ఒక జెండా ఎగరేసి జై కొట్టడం కాదు, ప్రతిరోజు మనం బాధ్యతగా ఉండడమే. కాబట్టి ఈరోజు చూసాను నేను, మనం గుండెల మీద పెట్టుకున్న ఫ్లాగ్ ఏదైతే ఉందో అది ప్లాస్టిక్. మనం కడుతున్న తోరణాలు ఏవైతే ఉన్నాయో అది ప్లాస్టిక్. వీటిని విస్మరించినా చాలు, మనం బార్డర్లో ఒక సైనికుల్లాగా పనిచేసినట్టే. అందుకని దయచేసి ప్లాస్టిక్ ఫ్రీ సిటీగా
మనం మన నియోజకవర్గాన్ని మార్చుకుందాం. దానికి మీరు అందరూ సహకరిస్తారని కోరుకుంటూ అందరం కూడా గట్టిగా జై హింద్, జై హింద్, వందే వందే. థ్యాంక్ యూ వెరీ మచ్.